అయ్యో మర్చిపోయినా. నేను అక్క గుడికి వెళ్ళిపోతున్నాము. ఆమె ఎప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూనే కనిపిస్తుంది. ఏమేమి తీసుకుంటున్నావు శ్రీజు? ఇది అన్ని కలిపినది, పెరుగు, పాలు. నాకు ప్యాక్ చేసుకొని తొందరగా ఆటోనో మెట్రోనో ఎట్లయినా పోదాం. అక్క హ్యాండ్ ఇచ్చింది కాబట్టి నేను ఆటో బుక్ చేసుకోవాలి వచ్చింది. అండ్ మీ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు, అసలు ఈ పిల్ల ఏం చదువుతుంది, ఇంటరా, డిగ్రీయా, లేదంటే ఏం చదువుతుంది? హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నా ఫస్ట్ ఎవర్ వ్లాగ్స్ చూసి ఎంజాయ్ చేయండి. పూజ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నేను అక్క గుడికి వెళ్ళిపోతున్నాము. ఆమె ఎప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూనే కనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు మండే కాబట్టి, అండ్ నేను ఫాస్టింగ్ ఉంటాను మండే రోజు. సో టెంపుల్కి వెళ్ళండి, శివయ్యని దర్శనం చేసుకుంది. నాకైతే మండే డే అయితే స్టార్ట్ అవ్వదు, వీక్ కూడా స్టార్ట్ అవ్వదు. సో నాతో పాటు గుడికి వచ్చి శివయ్యని దర్శనం చేసేసుకోండి. ఇప్పుడు మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. ఏమేమి తీసుకుంటున్నావు శ్రీజు? ఇది అన్ని కలిపినది, పెరుగు, పాలు, నెయ్యి, చక్కెర, ఇంకా హనీ, వాటర్ కి ఇది ఫ్లవర్స్, ఇంకా అగరబత్తి. అచ్చా, ఇప్పుడైతే పూజ అయిపోయింది అండ్ మనం టెంపుల్ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ నా కాలేజ్కి కూడా టైం అవుతుంది. ఇప్పుడు ఈ మొక్కటే ఉంది నాకు దిక్కు, డ్రైవింగ్ చేసుకుంటాను కాలేజ్కి తీసుకోబోనికే. దించుతావా అని? ఆమె ఫాస్టింగ్ చేస్తుంది, ఆమె తినేది లేదు, చేసేది లేదు. నేనంటే ఫాస్టింగ్ లేను, తినాలా. అయితే ఇంత పొద్దున ఫాస్టింగ్ లేని వాళ్ళకి ఎనర్జీ అంత ఉండదు, సో డ్రాప్ చేయాలి. పెట్రోల్ ఖర్చు ఇస్తుందంటే వస్తా. పెట్రోల్ ఖర్చు పైసలు ఎవరిది వాడి చూసుకుంటే లాస్ట్ కి కార్ లో పెట్రోల్ లేకపోతే నేనే కొట్టించుకోవాలా? ఎవరు కొట్టని కూడా కొట్టురు. ఎంత విపరీతంగా ఉందో అసలుకి, ఎండ చెప్పలేనంత ఎండ ఉంది. సో డ్రాప్ చేస్తున్నావు కదా, చేస్తుంది ఆమెనే చేస్తుంది. ఇంటికి పోతే ఆమెనే తినేసి నన్ను డ్రాప్ చేస్తుంది కూడా. ఇంటికి వచ్చేసినాము. పప్పక బ్రేక్ఫాస్ట్ కూడా చేసింది, కానీ నన్ను దించనంటుంది. ఆమెకు నన్ను దించితే ఏమవుతుందో కూడా తెలియదు. సో ఇప్పుడు మనం మళ్ళీ సొంతంగానే పోవాలి. ఆమె దించుతుంది అనే ఒక హోప్ తోని నేను తొందర పోకుండా గుడికి కూడా మెల్లగా పోయి మెల్లగా అక్కడ కొంచెంసేపు కూర్చొని మెల్లగా ఇంటికి వచ్చిన. ఇప్పుడు ఆమెనేమో అసలు దించను అంటుంది. నేను అలసిపోయినండి, నాకు చేతనవ్వట్లే. పొద్దున్నే లేచి ఈమె కోసము గుడికి పోయినా జస్ట్ బికాస్ ఫాస్టింగ్ ఉందని, లేకపోతే అస్సలు పోకపోతుండే. నేను డ్రైవింగ్ జాబ్ చేస్తున్నానా, గుడికి, హాస్పిటల్ కి, కాలేజ్ కి, ఏడి పడితే అడిగి తీసుకపోనీకే రోజు పోతుంది ఆటోలలో, బస్సులలో. ఈ రోజు కూడా అట్లనే పోమని చెప్పిన, నా వల్ల కాదు. మనం సొంతంగానే పోదాము, అవసరం లేదు ఇంకోసారి అడగను. సో ఇప్పుడైతే బ్యాగ్ ప్యాక్ చేసుకొని తొందరగా ఆటోనో మెట్రోనో ఎట్లయినా పోదాం. అండ్ నాతో పాటు ఈ రోజు మీరు కూడా చూసేయండి నేను ఎట్లా పోతా, నా స్ట్రగుల్ చూడండి. అసలు మా అక్క దించొచ్చు కదా, ఆమె దించనంటుంది. సో ఫైనల్ గా మనమే సొంతంగా పోవాలి, మీరు కూడా చూసేయండి. సో ఈ రోజు క్లాసెస్ అయితే ఎక్కువ ఉండవు, బికాస్ మాకు ప్రెజెంటేషన్ సబ్మిట్ చేసేది ఉంది. నా టర్న్ అయితే లేదు, బట్ వెళ్తే మనకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది. వాళ్ళ ప్రెజెంటేషన్ లో మిస్టేక్స్ చూసి మనం కరెక్ట్ చేసుకోవచ్చు అని. ఇంకా కాలేజ్కి వెళ్ళి వాళ్ళ ప్రెజెంటేషన్స్ వినేసి వచ్చేద్దాం. మెయిన్ థింగ్ మన ఐడి కార్డ్. ఇది లేకపోతే వాచ్మెన్ అంకుల్ నన్ను గేట్ బయటనే ఆపేస్తాడు, ముందే లేట్ పోతున్నా. అండ్ ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోదాం. ఆమె ఎట్లా దించనంటుంది, అస్సలు దించనంటుంది. నా బ్యాగ్ లో ఏమేం బుక్స్ ఉంటాయంటే పెద్దగా ఈ రోజు అయితే తీసుకొని వెళ్ళట్లేదు, బికాస్ ప్రెజెంటేషన్స్ కాబట్టి. 2 నోట్బుక్స్ అండ్ నా వాలెట్. అయ్యో మర్చిపోయినా, ఇందులో నా స్కెచెస్, మార్కర్, హైలైటర్ అన్ని ఉంటాయి. బికాస్ టెక్స్ట్ బుక్ చాలా పెద్దది, మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇవన్నీ కంపల్సరీ. అండ్ నా వాలెట్, ఎమర్జెన్సీకి పైసలు కావాలంటే. ఇంకొకటి మన ఆధార్ కార్డ్. ఫ్రీ బస్ వచ్చింది కదా, యూటిలైజ్ చేసుకుంటున్నా. ఇంకా అంతే మోస్ట్లీ. ఇంకొక టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఈ రోజు ప్రెజెంటేషన్స్ కాబట్టి నేనైతే తీసుకొని వెళ్ళట్లేదు. ప్యాక్ అయితే అయిపోయింది. ర్యాపిడో బుక్ చేసుకుని దెన్ ఐ విల్ సీ యూ గైస్. అక్క హ్యాండ్ ఇచ్చింది కాబట్టి నేను ఆటో బుక్ చేసుకోవాలి వచ్చింది, లేదంటే నేను గమ్మున బస్సులనో మెట్రోలనో పోతుండే. ఇప్పుడు 200 బొక్క పడుతున్నాయి నాకు.
బట్ ఆమె పే చేస్తా అన్నది, నాకు తెలియదు ఇస్తుందో లేదో కూడా. ఓకే, మనకి ఆల్రెడీ లేట్ అయిపోయింది. 9 o'clock కి కాలేజ్. నేను ఇంట్లో నుంచి స్టార్ట్ అయింది 9 కి. ఆమె మీద నమ్మకం పెట్టుకున్నా, అక్క దించుతుందిలే ఈ రోజు ఎట్లయినా అని. బట్ ఆమె దించనానింది. అండ్ మన వాళ్ళు ఉన్నారు కదా కాలేజ్ లో, నా ఫ్రెండ్స్, వాళ్ళకి వాటర్ బాటిల్ కావాలంట. దారిలో ఎక్కడైనా కనిపిస్తే చూద్దాము. అండ్ మీ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు, అసలు ఈ పిల్ల ఏం చదువుతుంది, ఇంటరా డిగ్రీయా లేదంటే ఏం చదువుతుంది అని. ఇంటర్ కాదు, డిగ్రీ కాదు. నేను డిగ్రీలో నా బ్యాచులర్స్ అనేది సైకాలజీలో చేసిన కాబట్టి నా మాస్టర్స్ కంటిన్యూ చేస్తున్నా సైకాలజీలో. అండ్ ఇంకా నేను ఫర్దర్ కూడా చదువుకోవాలనుకుంటున్నా. ఇది నా ఫైనల్ సెమిస్టర్. దీని తర్వాత ఇంకా చదువుకునేది ఉంది. నేను ఐ డోంట్ నో, నాకు చాలా ఇష్టము ఇంకా చదువుకోవడము. నేను చూస్ చేసుకున్న కోర్స్ అలాంటిది. కానీ ఇంట్లో వాళ్ళకైతే ఇంకా ఎంత చదువుతావు, మాకు విసుకొస్తుంది, నువ్వు ఇంకా చదువుతూనే ఉన్నావు అంటూ ఉంటారు. బట్ మనకి ఇష్టం కాబట్టి. ఇంకొకటి, ఇంత పెద్ద అయినాక ఇంట్లో ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయకపోతే అస్సలు మంచిగా అనిపించదు నాకైతే. అండ్ మంచిగా అనిపించదు కాబట్టి ఏదో ఒకటైతే చేయాలి ఇంట్లో ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడానికి. సో మనం జాబ్ కూడా చేస్తుంటాము, అంటే కంటిన్యూస్ గా రెగ్యులర్ గానే జాబ్ చేస్తూ ఉంటాము. కాలేజ్కి వెళ్ళేసి వచ్చి ఆ తర్వాత నేను జాబ్ చేస్తాను. అదేంటో కూడా మీరు చూసేయండి నాతో పాటు. ఫస్ట్ అయితే మనం కాలేజ్కి వెళ్ళిపోతాము, వాళ్ళ ప్రెజెంటేషన్స్ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి మన ప్రెజెంటేషన్ లో ఎన్ని చేంజెస్ చేయాలో తెలుస్తుంది. ఫస్ట్ ఎప్పుడు ఉండదు, బికాస్ ఫస్ట్ ఉన్నాం అనుకో మిస్టేక్స్ చాలా తీస్తారు. అదే మిడిల్ లో ఉన్నాం మళ్ళీ లాస్ట్ కూడా ఉండదు, బికాస్ లాస్ట్ వాళ్ళకు కూడా ఏమంటారు, లాస్ట్ వాళ్ళకు కూడా చాలా మిస్టేక్స్ ఇస్తారు. మిడిల్ లో ఉన్నాం అనుకో వాళ్ళ మిస్టేక్స్ ఏందో మనకు తెలిసిపోతే మన దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసేసుకుంటాము. మిడిల్ లో వాళ్ళని కొంచెం తక్కువ క్వశ్చన్స్ అడుగుతారని నా ఫీలింగ్. ఐ డోంట్ నో అది నిజమో కాదో, బట్ ఐ ఫీల్ లైక్ దట్. సో మనది 3rd డే ఉంది, ఈ రోజు ఫస్ట్ డే. నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇద్దరు ఈ రోజే ఇవ్వబోతున్నారు. సో సార్ వాళ్ళకి ఏవైతే మిస్టేక్స్ చెప్తారో అవన్నీ తీసుకొని నేను నా ప్రెజెంటేషన్ రెక్టిఫై చేసుకుంటా. ఓకే, ఇప్పుడు నాతో పాటు మీరు కూడా నా కాలేజ్ లో నేను ఏమేమి చేస్తా అనేది మీరు కూడా చూసి. మధు వాళ్ళది దగ్గర కాబట్టి ఆమె తొందర దిగిపోయి అక్కడి నుంచి మెట్రో క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. నేను యామిని ఇప్పుడు మళ్ళీ రిటర్న్ మా ఇంటి వరకు రావాలి. ఆల్మోస్ట్ 45 to 1 hour పడుతుంది ఇంటికి వెళ్ళిపోవడానికి. సో ఈ రోజు ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి అస్సలకి ఓపిక లేదు. ఎండకి వాటర్ తాగకుండా నా వల్ల అవ్వట్లేదు. ఆటో బుక్ చేసేసుకున్నా. అట్లనే రోజు నేను ఆటోలో పోయి ఆటోలో వస్తా అనుకోకండి, మన దగ్గర అన్ని పైసలు అస్సలు లేవు, నిల్లు ఉంది అకౌంట్. ఎప్పుడైనా ఒకసారి నాకు ఓపిక లేనప్పుడు, ఇంకా అవ్వదు ఈ రోజు ఎండకి అన్నప్పుడు ఆటో బుక్ చేసుకుంటా. లేదంటే బస్సు ఉంది కదా మనకి ఫ్రీ బస్, నేను అదే యూజ్ చేసేస్తా. లేదంటే మెట్రో ఇక్కడ ఉంది కదా పక్కన, ఇది కంపల్సరీ నన్ను బస్ అయితే యూజ్ చేపిస్తుంది. మెట్రో ఎందుకేనండి. సో బస్ అయితే ఎక్కువ యూజ్ చేస్తా. ఈ రోజు అసలు ఓపిక లేదు నాకు ఫాస్టింగ్ కాబట్టి. సో ఆటోలో ఉన్నాము. అండ్ ఈ అన్న అటు వింటే నా మీద వచ్చేలాగా. సో ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఉప్పల్లో యామిని కూడా దిగిపోతుంది. ఆ తర్వాత మనం ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నేనేం చేస్తా అనేది మీరు కూడా చూసి. ఫైనలీ ఇంటికి వచ్చేసినాము. టైం 12:45 అవుతుంది. అండ్ నేను నా కంఫర్ట్ డ్రెస్ లోకి చేంజ్ అయిపోయినా. ఇంకా మనకి 1 hour టైం ఉంది లాగిన్ చేయడానికి. ఎట్లా తినేది అయితే లేదు, బికాస్ నేను ఫాస్టింగ్ ఉంటా కాబట్టి. సో ఈ గ్యాప్ లో మనం ఒక 1 hour రెస్ట్ తీసుకొని తర్వాత లాగిన్ చేద్దాము. అండ్ నేను మిమ్మల్ని ఒక 1 hour తర్వాత కలుస్తా. ఆ తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుంది ఈ రోజు మొత్తంలో అనేది చూసేయండి నాతో పాటు. అట్ ప్రెజెంట్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, కానీ నా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో నేను నైట్ షిఫ్ట్ చేస్తుండే. అందరికీ తెలిసిందే నైట్ షిఫ్ట్ అంటే స్లీప్ ఇష్యూస్ ఎన్ని ఉంటాయో. అదొక్కటే కాకుండా నేను కాలేజ్కి కూడా వెళ్ళాలి. సో నా స్లీప్ అనేది ఫుల్ డిస్టర్బ్ అవుతుండే. బట్ ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ, లైక్ నేను నా స్లీప్, కాలేజ్, ఆఫీస్ అన్నీ మేనేజ్ చేస్తున్నాను. డిన్నర్ బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు 9:45 అవుతుంది. తిన్న తర్వాత మళ్ళీ మనం లాగిన్ చేయాలి. ఇప్పుడైతే బ్రేక్ తీసుకున్నా. 11కి మన లాగౌట్. చూస్తూ ఉంటే అదే టైం అయిపోతుంది. పెద్ద స్ట్రెస్ కూడా అనిపించదు ఇట్లా టైం అయిపోతే.
ఓకే, సో ఇప్పుడైతే నేను తినేస్తున్నా, లాగౌట్ చేసి నేను మళ్ళీ పడుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. అ డే ఇన్ మై లైఫ్. ఇది నా రెగ్యులర్ డే. టెంపుల్ కి మాత్రం మండే కంపల్సరీ వెళ్తా. మిగతాది అంతా రొటీనే. ఎవ్రీడే కాలేజ్, ఆఫీస్, ఇల్లు, ఇంట్లోనే తినడం, ఇంతే నా లైఫ్. అండ్ ఇంకొకటి, ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అండ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. ఇవన్నీ నేను ఒక పార్ట్ ఆఫ్ పాజిటివిటీగానే తీసుకుంటాను. అండ్ ఐ ట్రై టు రెక్టిఫై దెమ్. సో నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.